దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాము. మన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపను బట్టి ప్రేమను బట్టి మరి ఈ లెంట్ డేస్లో 26 రోజులు దేవుడు మనతో ఎన్నో రీతులుగా మాట్లాడుచూ వస్తున్నారు. ఈ 27వ రోజులోనికి ప్రవేశించిన దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము నుంచి 28వ వచనము వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి చాలా విషయాలు ఇక్కడ తెలియచేయపరచబడుచున్నవి. ఈరోజు మన అంశమును మనం చూస్తే నిద్రించుచున్న వారిని గూర్చి హెచ్చరింపబడిన సంఘం అన్నమాట. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగేను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిద్రించుచున్న వారిని గూర్చి హెచ్చరింపబడినటువంటి సంఘముగా ఇక్కడ మనకు తెలియచేయపరచబడుచున్నది. మనం చూసినట్లయితే దేవుని వాక్యములో నిద్రించుచున్న వారిని గూర్చి హెచ్చరించబడింది. ఏ విధముగా మరి హెచ్చరించబడింది అనేది కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. మొదటగా మనం చూసినట్లయితే నిద్ర మరణమునకు సాదృశ్యముగా మనకు కనిపిస్తుంది. నిద్ర దేనికి సాదృశ్యముగా కనిపిస్తుంది? మరణమునకు సాదృశ్యముగా మనకి కనిపిస్తుంది. ఇది మనం చూస్తే కీర్తన గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. హల్లెలూయా. దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుంది అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాము కదా, నిద్ర మరణమునకు సాదృశ్యము. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు ఏమని మాట్లాడుచున్నారు?
నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. శత్రువు అంటే ఎవరండి మనకి? ఎవరు శత్రువు? అపవాది శత్రువై ఉన్నాడు. ఉదాహరణకు మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చుని నిద్రపోవచ్చున్నాం అనుకో, వాక్యం చెప్పేటప్పుడు వినకుండా ఎవరు గెలిచినట్టు కదా? మన శత్రువు గెలిచినట్టు. కాబట్టి దావీదు భక్తుడు ఏమంటున్నారు అంటే, ఒకవేళ మనం బ్రతికే ఉండొచ్చు, జీవించుచున్నామన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే అంటున్నారు. కనుక దేవుని వాక్యములో, దేవుని వాక్యం అందుకే మనతో ఈ నిద్ర అనేది మరణమునకు సాదృశ్యముగా తెలియచేపరచబడుతున్నది. అంటే నిద్రపోవటానికి ఒక సమయం అనేది దేవుడు మనకు ఇచ్చారు. అలాగూ కాకుండా ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో నీ కన్నులకు వెలుగు లేకుండా నీవెల్లప్పుడూ కూడా చీకటిని చూసే స్థితిలో, అంటే నిద్రావస్థలో, అంటే నీవు మరణమైనటువంటి జీవితములో కలిగి నీవు జీవించినట్లయితే నీ శత్రువు అంట నిన్ను ఓడింపచేసి ఆనందిస్తాడంట. కాబట్టి దావీదు భక్తుడు ఏమంటున్నారు అంటే, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండా ఉండాలి. చెప్పుకొనకుండా ఉండునట్లుగా ఏమంటున్నారు? నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా ఉండునట్లుగా నా కన్నులకు నీవు నాకు వెలుగు దయచే ప్రభువా అంటున్నారు. హల్లెలూయా. అంటే మనకు నిద్రాభారం అనేది, మరణకరమైన జీవితం అనేది మనకు రాకుండా ఉండాలి అంటే మన కన్నులకు ఏం కావాలంట? వెలుగు కావాలి. కనుక దావీదు భక్తుడు చక్కటి విషయాన్ని మనకి మరి తెలియచేస్తూ ఉంటున్నారు. అలాగే మరొక వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్నటువంటి నీవు ఏం చేయాలంట? మేల్కోవాలి. ఎక్కడి నుంచి? మృతులలో నుంచి నీవు మేల్కోవాలి. అంటే చనిపోయిన వారి గురించి కాదు చెప్పేది, బ్రతికి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. ఒకవేళ నీవు బ్రతికి ఉన్నట్లుగా పేరుకు మాత్రమే ఉంటున్నావేమో, అలాగూ నీవు ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితము పతనమైపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలంట? మృతులలో నుండి లేవాలి, నువ్వు మేల్కోవాలి. దేవుడు సెలవిస్తున్నారు, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నారు. ఆయన నీ మీద ప్రకాశించాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు మేల్కోవాలి. నిద్ర నుంచి నీవు మేల్కొని లేచి దేవుణ్ణి స్తుతించే స్థితిలో నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఒక చిన్నది కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ ఒక చిన్నది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయములో మనం చూస్తే, దేవుని వాక్యములో 24వ వచనములో చూస్తే, 9వ అధ్యాయము 24వ వచనములో, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించారంట. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అధికారి దేవుని దగ్గరకు వెళ్ళి వేడుకుంటున్నారు, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, కాబట్టి నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచితే చాలయ్యా అని చెప్పి ఒక అధికారి వెళ్ళి ఆయనను వేడుకుంటూ బ్రతిమాలుకుంటూ ఉంటున్నారంట. అప్పుడు యేసు ప్రభు వారు లేచి ఆయన వెంట వెళ్ళి, ఆయన శిష్యులు కూడా వెళ్ళారు, యేసు ప్రభు వారు వెళ్ళారు, అలాగే ఆయనతో కూడా ఆయన శిష్యులు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ సమయమనంట 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ కూడా అక్కడే ఉందంట. అంటే ఆ మార్గములో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఏం చేశారు అంటే, దేవుని వాక్యములో మనకు తెలియచేయబడేది, ఆ అధికారి ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళేసరికి చనిపోయిన ఇంటి దగ్గర చాలామంది ఉంటారు కదా, చనిపోయిన వారి ఇంటి దగ్గర చాలామంది ఉంటారు. అయితే మనం చూస్తే యేసుప్రభు వారు వెళ్ళేసరికి ఆ అధికారి ఇంట్లో పిల్లన గ్రోవులు వాయిస్తూ గొల్లు చేయుచు అనేక మంది జన సమూహం అక్కడ ఉన్నారంట. చాలామంది ఉన్నారంట, ఏడుస్తున్నారంట,
ప్రలాపిస్తూ ఉన్నారంట. చిన్నది చనిపోయింది అయ్యో అని చెప్పి బాధపడుచు ఉన్నారంట. చనిపోయినటువంటి కుమార్తెను అక్కడ పెట్టి ఇప్పుడు తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? అధికారి ఎక్కడికి వెళ్ళాడు? కుమార్తె చనిపోయింది, కానీ నా తండ్రి నా యేసు ప్రభు వారు వచ్చి ఆమె మీద చెయ్యి వేసి ప్రార్థిస్తే నా కుమార్తె బ్రతుకుద్ది, లేస్తుంది. ఒక విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసమును బట్టి ఇప్పుడు ఈ అధికారి వెంటనే అందరూ ఏడుస్తున్నారు, గొల్లు చేస్తున్నారు, పిల్లన గ్రోవులు వాయిస్తున్నారు. అయినప్పటికీ తన కుమార్తె దగ్గరుండి ఏడవకుండా బాధపడకుండా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని దగ్గరకు వెళ్ళి బ్రతిమాలుకుంటే యేసయ్య వచ్చేసరికి ఇక్కడ చాలా జనసమూహం ఉన్నారంట. అంటే ఆయన వెళ్ళటానికి కూడా స్థలం లేనంత జనసమూహం ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారంట కొంచెం స్థలం ఇవ్వండి, మీరు ఎవరు కూడా ఏడవటానికి వీల్లేదు, ఇవన్నీ వాయించటానికి వీల్లేదు, నాకు స్థలం ఇవ్వండి అని చెప్పి అన్నప్పుడంట వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? అపహాస్యము చేస్తున్నారు. ఇదేంటి, చనిపోయినటువంటి ఆ వ్యక్తిని చనిపోలేదని చెప్తాడేంటి? ఏమని చెప్తున్నారు? దేవుడు నిద్రించుచున్నది. నిద్రపోవటానికి చనిపోవటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నిద్రిస్తుంది, మీరెవ్వరు కూడా బాధపడవద్దు, నాకు కొంచెము సమయము స్థలము ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఈ లోకంలో నిజంగా మన జీవితంలో కూడా దేవుని వాక్యం ఏమంటుంది అంటే నిద్ర ఒక మరణమునకు సాదృశ్యముగా ఉంది. కాబట్టి ఒకవేళ మనము నిద్ర అనే మరణములో ఉన్నట్లయితే మన శత్రువు అంట వాడు నేను గెలిచి తిని అని వాడు ఉప్పొంగిపోతూ ఉంటాడంట. కనుక మనం ఏం చేయకూడదు? ఇప్పుడు నిద్ర మేలుకోవాలి. పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, నీవు నిద్ర నుంచి మేలుకో, లెమ్ము, దేవుని వెలుగు నీ మీదకి రావాలంటే నీవు నిద్రపోవటానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని అపహాస్యము చేసినా ఏది చేసినా ఆయన ఏమాత్రము కూడా భయపడకుండా, ఎందుకంటే దేవుడు వచ్చింది నిద్రపోవచ్చున్నటువంటి ఆ చిన్న దానిని లేపటానికి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు అంటే అదే అపోహలో ఉన్నటువంటి నిరీక్షణ లేనటువంటి వారిని తండ్రికి నిరీక్షణ ఉంది, తండ్రికి ఒక ఆనందం ఉంది, నా కుమార్తె బ్రతుకుద్ది అని. కానీ అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికీ లేదు. కాబట్టి వారందరినీ కూడానంట ఏం చెప్పారంట? జనసమూహమును పంపించి వేయమన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని కొంతమంది ఓదారుస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అపహాస్యము కూడా చేస్తూ ఉంటారు. నిజంగా ఈ లోకంలో జరిగే విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటి వారు అక్కడ ఉన్నందువల్ల వారికి నష్టమే కానీ లాభమేమీ లేదు. కనుక వారందరినీ కూడా పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం అంట ఆ దేశమంతటా కూడా వ్యాపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బ్రతికిస్తాడన్న విశ్వాసం ఎవరికుంది కదా? అధికారి అయినప్పటికీ కూడా ఆయనకు ఆ విశ్వాసం ఉంది. ఆ చిన్నదాన్ని అక్కడే పెట్టి వెళ్ళి యేసయ్యను తీసుకుని వచ్చి నిద్రపోవచ్చున్నటువంటి తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఒకవేళ శరీరానుసారముగా ఆ చిన్నది చనిపోవచ్చు, దేవుడు బ్రతికించాడు. కానీ ఈరోజు నీవు ఆత్మలో చనిపోయావేమో కదా, ఆత్మలో నీవు చనిపోయి అలాగూ నీవు జీవిస్తున్నావేమో. కానీ దేవుడు మాట్లాడుచున్నారు కదా, కొంచెం స్థలం ఇవ్వండి అంటున్నాడు దేవుడు. నువ్వు నిద్ర మేలుకో అంటున్నాడు. నీ మీద పెత్తనం చేసేటువంటి అపవాదికి నీవు అధికారం ఇవ్వద్దు, వాడు గెలిచినట్లుగా నీవు నీ ప్రవర్తనను బట్టి చేయవద్దు అని దేవుడు వేడుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. ఒకవేళ నీవు ఏ నిద్రలో ఉన్నావో ఆ నిద్ర నుంచి లేపే దేవునికి ఇప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఆ చిన్న దానిని యేసయ్యకు అప్పగించారు. అందరూ వెళ్ళిపోయి యేసయ్యకు అప్పగించినప్పుడు యేసయ్య ఆమె మీద చెయ్యి ఉంచినప్పుడు ఆమె లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ ఆత్మీయ జీవితము బలపరచబడాలి, లేదంటే బ్రతికించబడాలి, అంతకంతకు వృద్ధి చెందాలి అంటే మొదట నీ దేవునికి నీవు
స్థలం ఇచ్చి నువ్వేం చేయాలన్నమాట, నిద్రలో నుంచి మేలుకొని ఆయన వెలుగు నీ మీద ఉండినట్లుగా నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ లోకములో. అవి లేవు, ఇవి లేవు, ఆ బలహీనత, ఈ బలహీనత అని. కానీ ఆత్మలో నువ్వు చనిపోయావా బ్రతికేవా అని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఆలోచించాలి. ఏ విషయంలో చచ్చిన వారిలాగా ఉంటున్నామో మనము. కాబట్టి ఆ విషయాన్ని మనం ఆలోచన చేసి మనం ఏమవ్వాలి, దేవునికి మనలను మనం అప్పగించుకుని బ్రతికించబడాలి. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయము 52వ వచనములో కూడా ఇక్కడ చక్కటి విషయాలు మనకి తెలియచేయబడుతుంది. 52వ వచనం, అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహాస్యము చేశారు. ఈ చిన్న దాని గురించి మనకు ఈ రీతిగా చక్కటి విషయాలు వ్రాయబడుచు ఉంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరణము, నిద్ర అనేది దేనికి సాదృశ్యముగా ఉంది? మరణమునకు సాదృశ్యముగా ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే నిద్ర సోమరితనానికి సాదృశ్యముగా ఉంది. నిద్ర దేనికి సాదృశ్యముగా ఉంది? సోమరితనానికి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, సోమరి ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. సోమరి ఏం చేస్తాడంట? ఎప్పుడు కూడా పండుకునే ఉంటాడంట. అంటే ఒక టైం అనేది లేదన్నమాట. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, ఆ నిద్ర దేనికి దారి తీస్తుంది? సోమరితనానికి సాదృశ్యముగా ఉంది. నిద్ర మరణానికి సాదృశ్యముగా ఉంది. నిద్ర సోమరితనానికి సాదృశ్యముగా ఉంది. కనుక ఈ సోమరిని దేవుడు ఏమని మాట్లాడుచున్నారు అంటే, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, అసలు ఎప్పుడు నిద్రలేస్తావు కదా, ఎప్పుడు నీవు నిద్రలేస్తావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ అదే రీతిలో నిద్రపోతూ ఉంటే సోమరితనానికి దారితీస్తుంది. ఈ సోమరులుగా మనం ఉంటే టైం ప్రకారము ఏ పని కూడా మనము చేసుకోలేము. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అంటున్నారు కదా, నిద్ర అన్నిటికీ ఆటంకమే, అన్నిటికీ ఆటంకమే. కనుక సోమరులుగా మనం ఉండకుండా ఏం చేయాలన్నమాట? నిద్ర మేలుకునే వారిగా ఉండాలి. మూడవదిగా నిద్ర ప్రార్థన లోటుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. నిద్ర ఏం చేస్తుంది అన్నమాట? ప్రార్థన కూడా చేసుకోనివ్వదు. ఎందుకని సోమరితనంగా నిద్రపోయి ఎప్పుడుకో లేచావనుకోండి, ప్రార్థన చేసుకునే టైం ఉంటుందా? ఉండదు. అంత హడవుడే. కాబట్టి దేవుని వాక్యములో చూడండి, నిద్ర ప్రార్థన జీవితానికి లోటుగా కనిపిస్తుంది. వాక్యములో మత్తయి సువార్త 26వ అధ్యాయములో 41 వచనాల్లో మనం చూస్తే, 41 వచనాలలో దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ఎవరితో చెప్తున్నాడు దేవుడు? పేతురుతో చెప్తున్నారు. ఈ స్టోరీ మనకు తెలిసిందే కదా. యేసు ప్రభు వారు ఏం చేశారు? శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళి మీరు ఎక్కడుండి ప్రార్థన చేయండి అన్నారు. ఏమన్నారు? మీరు ఎక్కడుండి ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ఏం చేయాలంట? ప్రార్థన చేయండి అని చెప్పి యేసు ప్రభువారు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ములిగి ఉన్నది కనుక మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పారంట. ఎలా ఉండమని చెప్పారు? చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుని ఒక్కసారి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చారంట. ఇప్పుడు కూడా మన దగ్గరకు కూడా దేవుడు చూస్తూనే ఉంటారు. ఆయన కనుదృష్టి లోకమందంతటా కూడా
ఒక్కసారే సంచారం చేస్తుందంట. ఇప్పుడు నేను ఇటు తిరుగున్నాను, మీరే కనిపిస్తారు నాకు, నా వెనక ఏమీ కనిపించదు. మీరు ఇటు తిరుగున్నారు, నేనే కనిపిస్తాను, కానీ మీ వెనక ఏది కనిపించదు. కానీ దేవునికి అలా కాదు, లోకమంతా చూడగలరు. కాబట్టి ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు అని చెప్పి ఆయన అందరినీ కూడా ఒక్కసారే పరిశీలన చేయగలరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు వచ్చి చూసేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంట, నిద్రపోతూ ఉన్నారంట. సరే, దేవుడు లేపి మీరు ఒక గడి అయిన మేలుకొని ప్రార్థన చేయలేరా, ప్రార్థన చేయండి అని చెప్పి వారితో మాట్లాడి ఏం చేశారనమాట, మరలా వెళ్ళి ఆయన ప్రార్థన చేసి మరలా వచ్చి చూడగా వారు ఏం చేస్తున్నారు, మరలా కూడా వారు అలాగే ఉన్నారు. మరలా ఆయన శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మీరు మేలుకొని, అంటే నిద్రపోతే ఏ విషయంలో మనకు ఎదగలేము చెప్పాలి, ఏది మనకు లోటుగా కనిపిస్తుంది. ప్రార్థనకు ఒక సమయం అనేది దేవుడు ఇచ్చారు వారికి. ఆయనతో కూడా తీసుకుని వెళ్తాక ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ వీరు మేలుకొని ప్రార్థన చేస్తారన్న నమ్మకంతో తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి అని చెప్తే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన సమయంలో వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రార్థనకు లోటా కాదా? ప్రార్థనకు లోటా కాదండి, నిద్ర లోటే కదా. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనే లోటు వచ్చిందంటే మనం ఆత్మలో ఎదగలేము, మనం శరీరాన్ని జయించలేము. అంటే దేవుడే చెప్పాడు వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎవరి కోసం చేయాలి? ఇప్పుడు నిద్రను జయించి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, రేయి మొదటి జామును లేచి నీ పిల్లల కొరకు ఏం చేయాలంట, నీవు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయాలంట. శిష్యులతో కూడా నా కోసం కాదయ్యా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలి, మెలకువ కలిగి. ఎప్పుడు శోధన ఏ రీతిగా మన ఆత్మ మీదకి దండెచ్చి వస్తుందో మనకు తెలియదు, అపవాది ఏ రీతిగా మనల్ని శోధిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి, ప్రార్థనా జీవితము కలిగి జీవించాలి. హల్లెలూయా. మార్కు సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనము నుంచి, మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడియైనను మేలుకొని ఉండలేవా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. అర్థమవుతుంది కదా, దేవుడు ఏం చేస్తున్నారనమాట, నిద్రపోవచ్చినటువంటి వారిని లేపి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రపోవచ్చున్నారు. ఎందుకు అంటే వారి కన్నులు భారముగా ఉండెను. వారి కన్నులు ఎలా ఉన్నాయంట, భారముగా ఉన్నాయి. కాబట్టి వారు నిద్రపోవచ్చున్నారు. ప్రార్థనకు వారికి ఎంతో ఆటంకము కలిగిస్తుంది. హల్లెలూయా. మనం ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే యోనా కూడా యేసు ప్రభు దేవుడు, యెహోవా దేవుడు యోనాని ఎక్కడికి వెళ్ళమని చెప్పారు, నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఆయన ఏం చేస్తున్నారు, తర్షీషు వెళ్ళేటువంటి వాడెక్కి చక్కగా నిద్రపోతున్నాడంట. నిద్రపోవచ్చున్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటారా? ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళేటట్లుగా, చేయమని చెప్పిన పనిని చేసేటట్లుగా ఆయన మలుచుకుంటారు. కాబట్టి ఇప్పుడు అక్కడ పెద్ద శోధన వచ్చి పడింది, ఎంతో అలజడి వచ్చింది సముద్రంలో. అందరూ భయపడిపోవచ్చున్నారు. వాడను తేలిక చేయటానికి సరుకంత వాడలోది సముద్రంలో వేస్తున్నారు. ఎవరికి వారికే ప్రాణ భయముతో వారి దేవుళ్లకు మ్రొక్కుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఈయన మాత్రం గురకపెట్టి హాయిగా నిద్రపోతున్నాడంట. నాకేం పట్టింది, అందరూ పోతే నేను పోతాను కదా, అందరూ పోతే నేను పోతాను, అందరూ బాగుంటే నేను బాగుంటాను. నిద్రపోతున్నాడు. ఏ చలనము లేనటువంటి స్థితిలో ఆయన ఉన్నప్పుడు అక్కడున్న వారికి అందరికీ కోపం వచ్చిందంట. వాళ్ళేమో వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తుంటే ఈయనేమో గురక పెడుతున్నాడంట. అప్పుడు అంటున్నారు కదా, ఓయి నిద్రపోతా, అసలు నీకేమొచ్చింది కదా,
నీకు ఏమొచ్చింది ఆయనకి? నిద్ర వచ్చిందండి. కన్నులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆయనకి? భారముగా ఉన్నాయి. కాబట్టి లేచి నీ దేవునికి నీవు ప్రార్థన చేయి. వారు ఎప్పుడైతే గద్దించారో అప్పుడు పరివర్తనలోనికి వచ్చి ఇది నా వల్లే కలిగింది కనుక నన్ను ఎత్తి సముద్రములో పడవేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిద్ర ఏ స్థితికి తీసుకుని వెళ్ళింది అంటే ఆయన సముద్రములో అడుగు భాగానికి వెళ్ళిపోయాడంట. నాచు ఆయనను చుట్టుకుని ఉందంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధ్యాయంలో మనకు చాలా విషయాలు తెలియజేయబడతాయి. ఆ చేప గర్భములో ఉండి దేవునికి మొర్ర పెడుతున్నాడంట. అదేదో మంచిగా ఉన్నప్పుడే పెట్టొచ్చుగా. అంటే నిద్ర ఎక్కడికి దారి తీసింది? ఎంతో కష్టములోకి దారి తీసింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మేల్కొని ఉండి దేవుని సన్నిధిలో ఒకవేళ నీకు కష్టం వస్తే ప్రార్థన చేయి, సమస్య వస్తే ప్రార్థన చేయి, బలహీనత వస్తే ప్రార్థన చేయి. అంతేకాని దేవుడు నమ్ముకున్నాను, నాకు కష్టం వచ్చిందేంటి, నాకు బలహీనత వచ్చిందేంటి, నా కుటుంబంలో గలిబిలు వచ్చిందేంటి అని నువ్వు నిద్రపోతే దుష్టుడు అపవాది చూస్తూ ఊరుకోడు, నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే నీవు మెలకువ కలిగి ప్రార్థన చేస్తే ఆ శోధనను జయించే శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. కాబట్టి నిద్ర ప్రార్థన లోటుకు సాదృశ్యముగా మనకి కనిపిస్తూ ఉంటుంది. 4వదిగా నిద్ర లేమికి సాదృశ్యంగా కనిపిస్తుంది. నిద్ర దేనికి సాదృశ్యంగా ఉంది? లేమి అంటే ఎంత సంపాదించినా ఏమీ లేదు అంటారు చూడు, లేమి. చూడండి, సామెతల గ్రంథములో జ్ఞాపకం చేసుకుంటే 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. హల్లెలూయా. ఏంటంట? లేమికి భయపడి నిద్రయందు ఆసక్తిని విడువుము. నిద్రయందు ఆసక్తి కలిగి నువ్వు చాలా ఆసక్తితో నిద్రపోతున్నావు అనుకో, నీకేం కలుగుద్దంట? లేమి కలుగుద్ది. కాబట్టి ఇప్పుడు దేనికి భయపడాలి? నీ ఇంటికి లేమి వస్తే నీ పిల్లలకు ఆహారం ఉంటుందా? నీ భార్యకు ఆహారం ఉంటుందా? నీకుంటుందా? సమృద్ధి ఉంటుందా? ఆ సమృద్ధి లేదు. లేమి వచ్చినప్పుడు కుటుంబంలో ఐక్యత ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఎప్పుడు పోట్లాటే. ఎందుకు అంటే లేమిని బట్టి గలిబిలి, అక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. నీ పిల్లలకు నువ్వు ఏది తెచ్చిపెట్టుకోలేవు. కాబట్టి ఇప్పుడు దేనికి భయపడాలి? దేవుని బిడ్డవైన నీవు నిద్రపోవటానికి వీల్లేదు. ఆత్మలో నిద్రపోకూడదు, శరీరానుసారంగా కూడా. అంటే నిద్రకు ఒక సమయం ఇచ్చాడు దేవుడు. అది తప్ప నీవు నిద్రని ఆసక్తితో తీసుకొని నిద్రపోతే నీ కుటుంబంలో లేమి తాండవమాడుతూ ఉంటుంది. వీడు దరిద్రుడండి అంటారు. ఏమంటారండి? వీడు దరిద్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఏమంటున్నారు అంటే, లేమికి భయపడి నిద్రయందు నీవు ఆసక్తి విడువు, నీవు మేలుకొని ఉండిన ఎడల. అంటే నీవు మేలుకొని కష్టపడినట్లయితే, నీవు నిద్రకు భయపడి ఆ లేమికి భయపడి నువ్వు చక్కగా పని చేసుకున్నట్లయితే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆహారము తిని తృప్తి పొందుతావు. అంటే నీ ఆహారము నీకు తృప్తినిస్తుంది. నీ ఆహారము నీకు తృప్తినిస్తుందంటే ఈరోజు నీవు పచ్చడితో తింటే తృప్తి పడతావా? పడవు కదా. అయ్యో నా పిల్లలకి నేను పచ్చడితో పెట్టుకుంటున్నానే, బాధ ఉంటుందా లేదా? బాధ ఉంటుంది. అయ్యో ఒక్క పూటే ఉంది, రెండో పూటకి ఏమీ లేదే. ఎప్పుడు మనకు తృప్తి ఉంటుంది అంటే కడుపు నిండా ఆహారము నీ పిల్లలకు నీకు ఉన్నప్పుడు మాత్రమే నీకు నీ ఆహారమును బట్టి తృప్తి కలుగుతుంది శరీరానుసారముగా. అలాగే ఆత్మీయంగా కూడా నువ్వేం చేయాలి? నిద్ర మేలుకొని ఉన్నట్లయితే వాక్యం చెప్పేటప్పుడు అనాలోచనగా అజాగ్రత్తగా ఉండకుండా, నిద్రపోకుండా ఉండి నువ్వు ఆసక్తి కలిగి ఉండి ఏం వినాలి? వాక్యాన్ని తినాలి. హల్లెలూయా. తినాలా లేదండి? తినాలి. తృప్తి అంటే ఏంటి? నీవు ఆహారాన్ని భుజిస్తేనే, వాక్యం అనే జీవాహారమును నీవు ఎప్పుడైతే భుజిస్తావో ఆ ఆహారము నీకు
తృప్తిని కలిగిస్తుంది. హల్లెలూయా. నువ్వు నిరాశతో నిస్పృహతో ఒకవేళ మందిరానికి రావచ్చు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి, నీ శరీరంలో ఉన్న బలహీనతను బట్టి, లేదంటే గలిబిలిని బట్టి, ఇంకా మరొక విషయం ఏదైనా కావచ్చు. నీ జీవితంలో నీవు ఒకవేళ నెమ్మది లేకుండా దేవుని సన్నిధికి రావచ్చు. కానీ దేవుని జీవాహారమును నీవు తృప్తిగా భుజించినట్లయితే అది నీకేమిస్తుంది అంటే బలమునిస్తుంది, శక్తినిస్తుంది, నెమ్మదినిస్తుంది, నీకు తప్పకుండా మార్గమును చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే మేలుకొని ఉండాలి, ఆహారమును తిని తృప్తి పొందాలి. సామెతల గ్రంథములోనే 10వ అధ్యాయములో మనం చూస్తే 10వ అధ్యాయము 15వ వచనములో, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. అర్థమైంది కదా? ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము అంటే ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు కష్టపడి సంపాదించుకున్నాడు. తన సంపాదన తన ఆపదకు అక్కరకు వస్తుందన్నమాట. తన ఆపదలో అదేమవుతుంది? సహాయపడుతుంది. అనుకోని రీతిగా ఏదో ఆపద వచ్చి పడిందండి, ఎక్కడికి వెళ్లకుండా కష్టపడి సంపాదించుకున్న దానితో నీ అనారోగ్యమును చూపించుకోవచ్చు, లేదంటే నీ కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించుకోవచ్చు. నీ పిల్లలకు అనుకోని రీతిగా ఏదైనా ఫీజు కట్టాలన్నా నీవు కట్టగలుగుతూ ఉంటావు. ఒకవేళ దరిద్రముగా నీవు కష్టపడకుండా నిద్రపోతూ సోమరుల వలె ఉంటే ఇప్పుడు ఏమవుతుందంట? వారి సోమరితనము వారికి ఏం కలిగిస్తుందండి? వారి పేదరికము వారికి నాశనమును కలిగిస్తుంది. ఆపదొచ్చింది, 50,000 కట్టాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగాలంటే. ఇప్పుడు మన చేతిలో రూపాయి లేదు, ఎవరిస్తారు? నీవు నిజంగా కష్టపడితే, నీవు నిద్రామత్తులు అంటే సోమరిగా లేకుండా నీవు ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు. నువ్వు కష్టపడకుండా ఉంటున్నావు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా ప్రాణం మీదకి వచ్చిందన్నా కానీ 10 రూపాయలు ఎవరు. కాబట్టి ఇప్పుడు ఇది మనకు దేనికి దారితీస్తుంది? నాశనమునకు దారితీస్తుంది. చూస్తూ ఉండగానే మరి అన్నీ సర్వము కోల్పోతూ ఉంటాం. ఒకవేళ ఏదో జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూలో ఎన్ని లక్షలు కట్టాలి అంటారు, మంచి జాబు మన దగ్గర లేవు, ఏమవుతుంది? ఇప్పుడు పోగొట్టుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములోనైనా శరీరానుసారముగా ఆధ్యాత్మిక జీవితంలోనైనా పేదరికం అనేది మనకు ఉండటానికి వీల్లేదు. కష్టపడండి, చెమటోర్చండి, దేవుడు సహాయము చేస్తాడు. ఎందుకంటే మన కష్టార్జితము మనకు అక్కరకు వస్తుంది. మన కష్టార్జితాన్ని ఫలింపచేసే దేవుని సన్నిధిలో ఆయన చేతులకు అప్పగించండి. ఆయన నీకు ఆశీర్వాదకరముగా నీ కష్టార్జితాన్ని మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండకూడదు? ఇప్పుడు సోమరులుగా ఉండకూడదు. నిద్ర లేమికి సాదృశ్యం. ఎందుకు అంటే మన కుటుంబంలో కష్టము, మరి ఫైనాన్షియల్ పరిస్థితి సరిగ్గా లేదు అంటే ఈ నిద్ర అనేటువంటి సోమరితనమని మనం మర్చిపోవటానికి వీల్లేదు అని నేను మీకు తెలియచేస్తున్నాను. 5వదిగా చూస్తే నిద్ర మత్తుకు సాదృశ్యముగా ఉంటుంది. నిద్ర దేనికి సాదృశ్యముగా ఉంటుంది? మత్తుకి సాదృశ్యముగా ఉంటుంది. చూడండి, దేవుని వాక్యములో లోకాసు వార్త 9వ అధ్యాయము 32వ వచనములో మనం చూస్తే, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. అర్థమవుతుంది కదా? ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే నిద్ర ఒక మత్తుకి సాదృశ్యం అన్నమాట. అంటే ఆ నిద్ర ఏం చేస్తుంది అంటే మత్తులోనికి తీసుకుని వెళుతుంది. ఈ మత్తు వీడి మనం లేచేసరికి ఎన్నో మరి ఆశ్చర్య కార్యాలు, దేవుని కృప, లేదంటే ఇంకోటి ఏదైనా కావచ్చు, మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురును ఆయనతో కూడా ఉన్నవారును ఎలా ఉన్నారంట?
నిద్రమత్తులో ఉన్నారంట. వారు ఎలా ఉన్నారు? నిద్రమత్తులో ఉన్నారు. చూడండి, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారిపోయింది, ఆయన వస్త్రములు తెల్లనివైపోయినాయి, దగదగా మెరుస్తున్నాయి. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచున్నారు. ఇదంతా కూడా చూస్తూ వారు ఏం చేశారంటే, అంతకుముందే ఎన్నో మాటలు చెప్పారు. అయ్యా మీకొకటి, వాళ్ళకొకటి, వీళ్ళకొకటి, అవేస్తాం ఇవేస్తామని చెప్పారు. మొన్న చెప్పారు కదా, కుక్క ఏం చేస్తుందంట, ఉదయాన్ని ఏమనుకుంటుంది, సాయంత్రానికల్లా నేను కంబలి కొనుక్కోవాలనుకుంటుంది, కానీ మళ్ళీ వచ్చి అదే పరిస్థితిలో ఉంటుందన్నమాట. అలాగే మనం చూస్తే ఇన్ని మాటలు చెప్పినటువంటి వీరంట మత్తులోకి వెళ్ళిపోయారంట. అసలు ఏం జరుగుతుంది ఏంటి చూడవలసినటువంటి దృశ్యం అది. చూడకోకుండా వారు ఏం చేశారంటే, వారు మోషే ఏలియాను వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచు ఉండగా వీరు నిద్రలోనికి వెళ్ళిపోయారు. చూడండి, ఆ నిద్రమత్తు వారికి ఎంత నష్టాన్ని కలుగు చేసింది అంటే, వారు నిద్రమత్తులోనే ఉన్నారంట. వారు నిద్రపోయిన తరువాత అక్కడ కొంత సంఘటన జరిగిపోయింది. వారు ఎప్పుడైతే నిద్ర మేల్కొని చూశారో ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను, అర్థమవుతుంది కదా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూశారు. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడ మనం ఇక్కడ ఉండుట మంచిది, అప్పుడు మాట్లాడుచున్నాడు. అక్కడ ఏం జరిగిందో కూడా వారికి తెలియదు ఇంకా. కనుక ఆ రీతిగా అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి వారు నిద్రపోవటానికి అక్కడ అవకాశము లేదు. అయినప్పటికీ వారు నిద్రపోయారు. ఇప్పుడు నిద్రపోయినందువల్ల వారికి ఏం కలిగిందన్నమాట, ఏం కలిగింది, మత్తు వచ్చింది. మత్తు వచ్చింది కనుక అక్కడ జరిగినటువంటి సంఘటన వారు సందర్భము చూడలేకపోయారు. కనుక చాలాసార్లు మన ప్రభువు మనతో ఉండి మన హృదయాన్ని తట్టుతూ ఉంటారు. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. నిన్ను నిద్రలేపుతారు అమ్మా అని. కానీ నువ్వు ఆ సమయంలో ఏం చేస్తావంటే ఒక్కసారి ఒక్క కనురెప్ప పాటులో కునుకు తీస్తూ ఉంటావు. అవునా? ఆ కునికి పాటులో యేసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలిచినా నీవు పట్టించుకోలేవు. కారణం ఏంటి? మత్తులోకి వెళ్ళావు. నిద్ర దేనిలోకి తీసుకెళ్తుంది? మత్తులోనికి తీసుకువెళ్తుంది. కనుక నీ మత్తు నీ దేవుని స్వరాన్ని విననీయకుండా చేస్తుంది. ఆయన నీతో ఏం మాట్లాడేవారో ఎంత కోల్పోతాం, నిన్ను ఎలా ధైర్యపరిచేవారో ఎంత నష్టమండి మనకు. మరలా నీవు పిలిచినప్పుడు వస్తారా? అయ్యా నేను ఇప్పుడు మేలుకున్నాను ఇప్పుడు రా అంటే కుదరదు. కనుక మత్తు అనేది మనకు ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. నిద్రమత్తులోనికి నడిపించి మనం సమయానికి చేయవలసిన పనులు చేయకుండా చేస్తుంది. కనుక ఆ నిద్రలోనికి మనం వెళ్ళకుండా మన జీవితంలో ఎల్లప్పుడూ మనలను మనము కాపాడుకుంటూ దేవునిలో ఎదగాలి. హల్లెలూయా. చూడండి, దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. ఏం చేయాలంట? నిద్ర దేనికి సాదృశ్యముగా ఉంది? మత్తుకి సాదృశ్యముగా ఉంది. కాబట్టి మనము ఇతరుల వలె నిద్రపోవటానికి వీలేదు. దేవుని కలిగినటువంటి నీవు, వాళ్ళు నిద్రపోయారు కదా నేను పడుకుంటానంటే కుదరదంట. ఇతరుల వలె నీవు నిద్రపోకుండా ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. మత్తు నీకు రాకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 57వ వచనములో మనం చూస్తే, 57వ వచనములో దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బడాఢ్యులను మత్తిల్ల చేసెను. వారు చిరకాల నిద్ర నొంది మేలు కొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపత్యగు యెహోవా అని
ఆయనకు పేరు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఇక్కడ ఏం చేస్తుందంట? వారి అధిపతులు, జ్ఞానులు, అధికారులు, సంస్థానాధిపతులు, బలాఢ్యులు వీరందరూ కూడా ఏమైపోయారు? మత్తులోనికి వెళ్ళిపోయారు. ఈ మత్తిల్ల చేసేదను వారు చిరకాల నిద్ర నొంది మేలు కొనక పోదురు. చిరకాల నిద్ర అంటే ఇంక వాళ్ళకి బ్రతికి ఉండరు. కాబట్టి మనము జ్ఞానము కలిగి ఏం చేయాలి అంటే దేవుని మాటను వినేవారుగా ఉండాలి. ఈ లోకములో ఒకవేళ జ్ఞానులము కావచ్చు, అధిపతులము కావచ్చు, బలాఢ్యులము కావచ్చు, సంస్థానాధిపతులు ఎవరైనా కావచ్చు, కానీ వారికి ఏముండకూడదు? నిద్ర ఉండకూడదు. ఆ నిద్ర బలవంతుడైనా, సంస్థానాధిపతి అయినా, రాజైనా, సామాన్య ప్రజలైన ఎవరైనా సరే వారిని ఏం చేస్తుంది? మత్తిల్ల చేస్తుంది. ఆ నిద్ర వారిని మత్తులోనికి తీసుకువెళుతుంది. దేవుని మాట వినకుండా నీవు మత్తులో ఉంటే చిరకాలము నీవు అలాగే ఉండునట్లుగా దేవుడు శపిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. ఇంకా ఎల్లప్పుడూ కూడానంట చిరకాల నిద్ర నుండి మేలు కొనకపోదురు. ఇంకా ఎందుకంటే ఒకసారి దేవుడు లేపి తట్టి నీతో మాట్లాడి నువ్వు మేలుకో, నువ్వు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా ఉండు అని నిన్ను హెచ్చరించినా కానీ నీవు అదే రీతిగా నీ ఆత్మ భారం లేని వారుగా నీవు నిద్రపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు విడిచిపెట్టేస్తారా లేదా? విడిచిపెట్టేస్తారంతే. చూడండి, ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిద్ర దారిద్రానికి సాదృశ్యముగా మనకి కనిపిస్తుంది. నిద్ర దేనికి సాదృశ్యముగా ఉంది? దరిద్రానికి సాదృశ్యముగా ఉంది. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలలో మనం చూస్తే, ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చు. చూసారా ఎలా వస్తుందంట? నీవు అనుకుంటావంట ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు కునుకుతాను, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుని పండుకుంటాను అని నీవు అంటూ ఉంటావంట. ఈలోపు నీవు సాగదీసుకుంటూ నిద్రపోతూ బాధ్యత లేకుండా ఏం చేస్తున్నావు? ఇంకా కొంచెం అంటూ నిద్రపోతూ ఉంటున్నావు. నీ భర్త డ్యూటీకి వెళ్ళాలి. ఆ టయానికి నువ్వేం చేయాలి? లేచి పనులన్నీ సిద్ధపరచాలి. నీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి. పెందల కడ లేచి ఏం చేయాలి? నీ పిల్లలకు అన్నీ సిద్ధపరచాలి. టయానికి లేకుండా నువ్వు చేతులు ముడుచుకుని ఇంకొంచెం అని నైట్ 12 అయినా 1 గంట అయినా సీరియల్ చూస్తూ కదా, ఫోనులు చూసుకుంటూ అవి చూస్తూ ఇవి చూస్తూ నిద్రపోకుండా కూర్చుని ఉదయాన్నే లేచి టయానికి పంపించలేక ఇసుక్కుంటూ వాళ్ళని కొడుతూ భర్త మీద పోట్లాడుతూ తిట్టుకుంటూ ఇంట్లో ఎంత గలిబీలండి? సమాధానం ఉంటుందా? ఐక్యత ఉంటుందా? వెళ్ళే భర్త సంతోషంగా వెళ్తాడా? లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నిద్ర ఎంత నష్టానికి దారితీస్తుందో. కొన్నిసార్లు క్యారేజ్ లేకుండానే వెళ్ళిపోవచ్చు ఇసుకుదాలు వచ్చి. కనుక దేవుని వాక్యం అంటుంది, అలాగూ నీవు ఉన్నట్లయితేనంట ఇంకా నేను కొంచెం సేపు ముడుచుకుని పడుకుంటాను అని నువ్వు అంటూనే ఉంటావు. దోపిడీగాడు వచ్చినట్లుగా దారిద్ర్యముని యొద్దకు. ఆ దోపిడీగాడు వచ్చేది నీకు చెప్పి వస్తాడా? చెప్పకుండా వస్తాడు. వాడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ రీతిగా దారిద్ర్యం అంట ఏమవుతుందంట? వచ్చి పడుతుందంట నీ ఇంట్లోనికి. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు గురి చూసి ఏం చేస్తాడు? వేస్తాడంతే. వేటకు వెళ్ళిన వాడు ఏది లేకుండా తిరిగి రాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండాలి. నిద్ర దారిద్ర్యానికి సాదృశ్యం అని చెప్పి నీవు జ్ఞాపకం చేసుకుని నీవు జాగ్రత్తగా నీ ఇంటిని అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జాగ్రత్త చేసుకున్నట్లయితే ఆ దారిద్ర్యం నీలోనికి రాదు. ఆయుధదారుడు అపవాదనేవాడు నీలోకి రాడు. మరొకటి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వదిగా నిద్ర చివరికి చీకటి అలాగే శ్రమ అలాగే దుఃఖానికి కూడా సాదృశ్యము.
చీకటి, శ్రమ, దుఃఖానికి కూడా సాదృశ్యం. చూడండి, ఆది కాండములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే, ప్రొద్దుగ్రుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే ఏం చేశాడంట? ఆయన పెద్ద తప్పిదం ఏమన్నా చేశాడా? చెప్పాలి, ఏమన్నా దొంగతనం లాంటిది కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ చేసాడంటే ఏమీ లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు, అదే టైం అవుతుంది, ప్రొద్దుగ్రుంకిపోయేట్టు ఏ టైం అండి? ఇంకా ప్రొద్దుగ్రుంకపోతుందంట. ఏ టైం ఇది కదా? సాయంత్రం. ఆ టైంలో నిద్రపోతే ఎంత శిక్ష వచ్చిందండి? అర్థమవుతుంది కదా? నిద్ర చివరికి ఇది ఏం చేసింది? చీకటిని కలుగు చేసింది, శ్రమ వచ్చింది, తన సంతతి మీదకి ఆయనకు దుఃఖము కలిగింది. అర్థమైందా? ఆయన ప్రొద్దుగ్రుంకపోవునప్పుడు నిద్రపోవుటను బట్టి చీకటి వచ్చేసింది. ఆ చీకటి ఒక శ్రమలోకి తీసుకువెళ్ళింది. ఆ చీకటి దుఃఖాన్ని కలుగు చేసింది. ఎంత నష్టమో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహాముకు గాఢ నిద్ర పట్టిందంట. అప్పుడు వెంటనే భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్ముకుంది. అపవాది దుష్టుడు వెంటనే తోచుకుంటాడండి. వాడి యొక్క ఏమన్నా మన మీద జాలి ఉంటుందా? ఏముండదు. ఎప్పుడు దొరికితే అప్పుడు సంహరించాలని చూస్తాడు. వాడేంటి? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూనే ఉంటాడంట. ఒక్క చిన్న విషయంలో దొరికితే చాలు మృంగేయటానికి చూస్తూ ఉంటాడు. ఇంతగా కాపాడుచున్న దేవుని ఆ రెక్కల క్రింద నుంచి మనం బయటికి వెళ్ళటానికి వీల్లేదు. చూడండి, ఆ నిద్ర ఆయనకి ఏం కలిగించింది? కటిక చీకటి కమ్ముకుంది. వెంటనే ఇప్పుడు ఈయనకి ఏం కలిగింది? శ్రమ వచ్చేసింది. ఆ శ్రమ ఏంటి అంటే, ఆయన సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా వెళ్ళిపోయారు. శ్రమ కాదా? కదా. ఇప్పుడు ఎంత శ్రమ వచ్చింది, తండ్రికి ఏం కలుగుద్ది? దుఃఖము కలిగింది. అయ్యో, ఇదేంటి, నా సంతతి వారు ఇలా వేరే దేశానికి వెళ్ళి అక్కడ బానిసలుగా ఉండటమేంటి? దుఃఖపడుచు ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మనం చూస్తే 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారంట. 1 రోజు 2 రోజులు 1 సంవత్సరం కాదు. ఎన్ని 100 ఏండ్లు? 4. ఎందుకు ఇంత కారణం వచ్చింది? ఇంత శ్రమ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? ఒక నిద్ర వల్ల. ఒక నిద్ర వల్ల ఆయనకు శ్రమ వచ్చింది, దుఃఖాన్ని కలుగు చేసింది. అది దుఃఖమును కలుగు చేసేంత శ్రమ అన్నమాట. కాబట్టి మనము ఒకవేళ నిద్ర పోకూడని సమయంలో, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోయినా, యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధము కొరకు ఎదురు చూస్తూ యుద్ధం దగ్గరికి వెళ్లకుండా నిద్రపోతున్నా మనకెంతో కష్టము, నష్టం అనేది కలుగుతుంది. కనుక ఆ చీకటి మనలోనికి రాకుండా చూసుకోవాలి. అలాగే చీకటిని బట్టి శ్రమ రాకుండా, ఆ శ్రమను బట్టి దుఃఖము రాకుండా ఉండాలి అంటే మనము నిద్రను జయించాలి. హల్లెలూయా. ఏం జయించాలి? జయిద్దామా? జయించాలా లేదండి? మొదట చర్చిలో జయించాలి. అవునా? మొదట ఎక్కడ జయించాలి? దేవుని మందిరములో వాక్యం చెప్పేటప్పుడు నిద్ర జయిద్దాం. హల్లెలూయా. అందరూ చెప్పరేంటండి? హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు,
వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నిద్రించుచున్న వారిని గూర్చి ఏమని హెచ్చరింపబడింది అనేది కొన్ని విషయాలు మీరు మాకు తెలియజేసిన దేవుడవయ్యా. నిద్ర మరణమునకు సాదృశ్యం అన్నారు. సోమరితనానికి, ప్రార్థనా లోటుకు, లేమికి, మత్తుకు, దరిద్రానికి, అలాగే చీకటి, శ్రమ, దుఃఖానికి సాదృశ్యమని మీరు సెలవిచ్చారు. కనుక మేము నాయనా నిద్రను జయించే వారముగా, శరీరానుసారముగా నిద్రపోతే మా కుటుంబంలో లేమి, ఆత్మానుసారముగా నిద్రపోతే ఆధ్యాత్మిక జీవితానికి లేమి, అది చీకటిలోనికి వెళుతుంది, శ్రమ కలుగుతుంది, దుఃఖము వస్తుంది. కనుక ఇవేవి మాలోనికి రాకుండా ఉండాలి అంటే మేము నిద్ర జయించాలి. కనుక ప్రభువా, నిద్రను జయించే వారముగా మేముండటానికి మీ సహాయమును దయచేయండి. దయగలిగిన దేవా, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మీ వాక్యము సెలవిచ్చినట్లుగా, అవును తండ్రి, మేము కూడా నా ప్రభువా ఇక్కడేనైనా మెలకువ కలిగి ప్రార్థించేవారుగా మా ఆత్మ ఎల్లప్పుడూ కూడా నా తండ్రి అయా సిద్ధముగా ఉండునట్లుగా నిద్రను జయించటానికి సహాయము చేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. అలాగే నా ప్రభు విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయన హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.